అయితే వచ్చేసింది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మేము బెంగళూరు వెళ్తున్నాము. అందుకే లగేజ్ అంతా అయితే ప్యాక్ చేసాము. ఇంకా 9 o'clock ఉంది ట్రైన్. ఈ లోపల లైట్ గా ఉంటుందని చిత్రాన్నం చేసేకి ఇక్కడైతే అన్నాన్ని పెట్టినాను. ఇక ఉల్లిపాయలు కట్ చేసుకొని యాక్చువల్లీ లెమన్ రైస్ చేస్తాను. లెమన్ చేస్తారు ట్రైన్ లో, అంత బాగుండదు కాబట్టి ఇంట్లోనే చేసుకొని మరీ ఎత్తుకొని పోతాను. పిల్లలు తినేరు కదా, మళ్ళీ ట్రైన్ లో ఎంతసేపు చేసింటారో బాగుండదు. బ్యాగులంతా సర్దుకున్నాను. ఫిక్స్ ట్రైన్ లో కదా, క్లైమేట్ వేరే చాలా గందరగోళంగా ఉంది. ఇక మా లగేజ్ అయితే ఫుల్. ఎన్ని బ్యాగులు ఎన్నింది? ఒకటి. ఇది వచ్చేసి నా కూతురు బ్యాగ్ అనమాట, 2. ఇది మా ఆయనది. యాక్చువల్లీ వాళ్ళకి హాలిడేస్ ఇవ్వలేదు, ల్యాప్టాప్ అన్నారు. వాళ్ళు సండే రేపు వచ్చేస్తారు ఈవినింగ్. ఇది వాళ్ళ బ్యాగ్. ఇది వచ్చేసి కటిక రొట్టెలు. తను కటిక రొట్టెలు అడిగింది మా ఆడపడుచు. ధారవాడ ఫేమస్ కదా జోಳದ రొట్టి, అందుకే దానికి కటిక రొట్టెలు తీసుకున్నాను అనమాట. ఇది ప్యాక్ అయిపోయింది అప్పుడే. ಬೇಗ ತಿನ್ರಿ, ಟೈಮ್ ಆಗುತ್ತೆ. ಟೈಮ್ ಆಗಲೇ 8 ಆಗ್ತಿದೆ. ಬೇಗ ತಿನ್ರಿ. బట్ ఆత్రానికి చేశాను. ఎలా ఉందో ఏమో, పిల్లలు అయితే సూపర్ అంటున్నారు. మా లగేజ్ అంతా రెడీ అయిపోయింది, నేను రెడీ అయిపోయాను. టైం వచ్చేసి 9 అయింది. 9:20కి ట్రైన్. ఆ లోపల మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. వెళ్దాం రండి. రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము 2-వీలర్లో. అక్కడే గాడి పార్క్ చేసేసి వెళ్తామన్నమాట. ఎందుకంటే రేపు సండే కదా, సీనా వస్తాడు. అప్పుడు గాడిలో ఇంటికి వెళ్ళేకి సరిపోతుంది. ఇక చూసారా, రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక లోపలికి వెళ్దాం రండి. ఇక చూసారా, మా ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. ఇక కూర్చునేదంతే. ఒకటి అప్పట్లో పైన వచ్చేసింది, ఒకటి మిడిల్లో వచ్చేసింది. నేను బాబు అయితే పైన పడుకుంటాము, సీనా వచ్చేసి కింద పడుకుంటాడు. అందుకే లగేజ్ అంతా అయితే పైన పెట్టేశాను. ఇక పైకి షిఫ్ట్ కావాలి. నేను రీచ్ అయిపోయాను. 6 o'clock రీచ్ అయ్యాము. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాలి. ఇక మేమైతే బైక్ ఎంట్రెన్స్కి అయితే వచ్చేసాము. రష్గా ఉంది మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్లో అయితే వెళ్ళిపోతాము. ఒక బస్సు అది అంటే పిల్లలు ఉన్నారు, లగేజ్ కుదరదు కాబట్టి క్యాబ్ అయితే తొందరగా బుక్ అయిపోయింది. ఇంకా మేమైతే ఇంటి దగ్గరికి వెళ్తాము. అయితే కార్లో వెళ్తున్నాం, క్యాబ్లో అనమాట. అస్సలు చాలా ట్రాఫిక్ ఉందో అస్సలు రైల్వే స్టేషన్లో. బెంగళూరులో చెప్పక్కర్లేదు. ఇంకా ట్రావెల్ చూసారు కదా, రష్ చాలాగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, కామెంట్, అలాగే సబ్స్క్రైబ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.